హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఈ శుభవార్త ఏందనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము. ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ వివరాల్లో మార్పు చేసుకోవాలంటే రూ. 25 చెల్లించాలి. ఆధార్ వివరాల్లో మార్పు చేయడానికి కొంతమంది ఆపరేటర్లు రూ. 100 నుంచి కొన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో 150 నుంచి 200 వరకు అయితే వసూలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలోనూ ఈ అంశం అయితే చర్చకైతే వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వేలిముద్రలు, కంటిపాపలు తీసుకోవడంతో సహా ప్రజల ఆధార్ వివరాలు సరిచేయడానికి ఏ ఆపరేటర్ అయినా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని, అతన్ని నియమించిన రిజిస్టర్కు కూడా రూ. 50,000 జరిమానా విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో తెలిపింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్డేటుతో సహా ఆధార్ సర్వీసుల కోసం నిర్ణీత మొత్తానికి మించి డబ్బులు తీసుకోవద్దని ఉడాయ్ ఆధార్ ఆపరేటర్లందరికీ సూచించిందని లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాల్లో ఐటీ శాఖ సహా మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అయితే నిర్ణీత మొత్తానికి మించి ఎవరైనా అదనంగా వసూలు చేస్తే ఉడాయ్కి లేదా ఈమెయిల్ చేయాలని, అలాగనే టోల్ ఫ్రీ నెంబర్ 1947కు కాల్ చేసి ఫిర్యాదు కూడా చేయవచ్చని వివరించింది. ఇకపోతే ఆధార్ ఉచిత అప్డేట్ గడువు కూడా పెంచారు. ఆధార్ వివరాల్లో తప్పులుంటే వాటిని ఉచితంగా మార్చుకునే సదుపాయం తుది గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ UIDAI పెంచింది. ఆన్లైన్ పద్ధతిలో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్ 14, 2023తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువును మరో 3 నెలల పాటు పొడిగించింది. ఇప్పుడు 2024 మార్చి 14 వరకు ఫ్రీ అప్డేట్లు అయితే చేసుకోవచ్చని చెబుతుంది. ఇక ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ ఆధార్లో తప్పులు ఉంటే లేదా మీ ఆధార్ని అప్డేట్ చేసి 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే ఖచ్చితంగా మీ ఆధార్ వివరాలను నవీకరించాలి. ఇది పౌరుల బాధ్యత. మై ఆధార్ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని UIDAI కీలక ప్రకటన అయితే చేసింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక రూ. 25 మాత్రమే ప్రతి ఒక్కరు చెల్లించాలి. దానికంటే ఎక్కువ కనుక చెల్లించినట్లయితే, ఎక్కువ కనుక మీ దగ్గర రుసుము వసూలు చేసినట్లయితే 1947 నెంబర్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగనే ఇంకొక విషయం, ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14, 2023కి అయితే గడువు ముగిసింది. అయితే ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మరొక 3 నెలలు అయితే గడువు పెంచింది. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ ఫ్రీగా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే, కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్.